హలో ఎవ్రీవన్. ఐఎమ్ హను చౌదరి నేలపాటి. ఐఎమ్ ఏ హెర్బల్ ప్రాక్టీషనర్. ఈరోజు ఒక ఎస్టిడి ఇన్ఫెక్షన్ ఉన్న పర్సన్ చాలా మంది, అంటే ఒకటి కాదు, నెంబర్ ఆఫ్ చాలా మంది ఉన్నారు నా దగ్గర. ఎడిటర్ గారు కట్ చేయండి 2 వర్డ్స్. ఈ రోజు ఏంటి అనంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో అది ఏంటి అంటే ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ అనేవి మనం చాలా మంది పర్సన్స్ లో చూస్తున్నాము. ఇది కామన్ థింగ్ అయిపోయింది ఇప్పుడు ఎస్టిడి డిసీజెస్ అనేది. డయాబెటిక్ ఇంటింటికి మనకి ఎలా ఉంటుందో, సో ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ కూడా అలానే వచ్చే ఛాన్స్ ఉందేమో అన్న విధంగా కూడా మన WHO క్యాలిక్యులేషన్స్ లో కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవడం కూడా జరిగింది. సో అయితే అసలు ఈ ఎస్టిడి ఇన్ఫెక్షన్ లో మెయిన్లీ మనం ఈ రోజు డిస్కస్ చేసుకుంటే హెచ్ఐవి. సో హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ రెండు ఒకటే. జబ్బు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే హెచ్ఐవి, అదే లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోతే దాన్ని ఎయిడ్స్ అని మనం చెప్పుకుంటాము. ఈ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ కి వచ్చిన వాళ్ళ పరిస్థితి మనం కొంచెం మాట్లాడుకుంటే, ఒకటి కొంతమందికి బాగా CD4 కౌంట్ అనేది డౌన్ అయిపోవడం, అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది డల్ అయిపోవడం, వైరస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, అంటే బాడీలో ఉండే హెచ్ఐవి వైరస్, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేది హై లెవెల్లో ఉండడం, ఎక్కువగా కనిపించడం, ఇలా ఉంటది. టైంలో ఏంటి అంటే వీళ్ళకి లోపల హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి చాలా చాలా ఉంటాయి. లైక్ దట్ ఆ హెల్త్ కాంప్లికేషన్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, అంటే వాళ్ళు మంచి బాడీలో ఇమ్యూనిటీ ఉండే ఫుడ్ తింటూ కొంచెం హెల్తీగా ఉంటే నో ప్రాబ్లం. బట్ CD4 కౌంట్ వీళ్ళకి డల్ అయ్యే కొద్దీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డల్ అయిపోతూ ఉంటది. సో ఇమ్యూన్ సిస్టమ్ డల్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకి ఎక్కువగా నా దగ్గరికి రీసెంట్ గా ఒక 3-4 మెంబర్స్ వచ్చున్నారు. వాళ్ళకి ఏంటి అని అంటే బాగా హెవీగా స్టమక్ పెయిన్ ఉండడం, మోషన్ వచ్చినట్టే అనిపించడం, బట్ మోషన్ అనేది ఫ్రీగా అవ్వకపోవడం, కొంచెం కొంచెం వెళ్ళడం, లైక్ రెగ్యులర్లీ 4 to 5 టైమ్స్ అలాగా. అండ్ ఏది తిన్నా కూడా పొట్టంతా కూడా ఇలా పిండేసినట్లుగా అయిపోయి హెవీ పెయిన్ అనిపించడం, గట్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువైపోవడం. గట్ ఇన్ఫెక్షన్ అంటే పొట్టలో జరిగే, మనకి ఈ ప్రేగుల్లో జరిగే ఇది ఏదైతే ఉంటుందో ఈ డైజెషన్, ఈ బయటకు వచ్చే ఈ యానస్ పార్ట్ నుండి మొత్తం అదంతా కూడా వీళ్ళకి డిస్టర్బ్ అయిపోవడం, ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా అనిపించడం, యాసిడిక్ ఎక్కువగా అనిపించడం, హెపటైట్ అనిపించడం, కొంతమందికి ఆకలి అనిపిస్తుంది బట్ తినాలనిపించకపోవడం, ఈ కడుపు నొప్పి వల్ల ఈ కడుపు అంతా ఇట్లా పిసికినట్టు పిండేసినట్లుగా అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కొంతమంది. వీళ్ళు కొంతమంది ఏఆర్టీ యూజ్ చేస్తూనే ఉంటారు, అండ్ కొంతమందికి బాగానే ఉంటారు. బట్ కొంతమందికి ఏంటి అంటే ఏఆర్టీ వాడుతున్నప్పటికీ కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకి హెవీగా వీళ్ళకి మెడికల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. అంటే వీళ్ళకి పేషెంట్ మెడికల్ హిస్టరీ చూసుకుంటే, బట్ వీళ్ళకి ఇది అనేది CD4 కొంత బాగానే ఉంటుంది, 400 to 500 అలాగా. బట్ పెయిన్స్ ఉండడం, ర్యాషెస్ అనిపించడం ఇలా ఉంటూ ఉంటుంది ఎక్కువగా. అండ్ యూరిన్ ఎక్కువగా yellowish గా బర్నింగ్ గా రావడం, ఎక్కువగా కొంతమందికి స్కిన్ పైన ర్యాషెస్ ఎక్కువగా చూస్తున్నాము ఈ ఇన్ఫెక్షన్ లో. సో ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే కొంచెం మంచి హైజీన్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. దట్టు మీ మైండ్ ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఇది ఉంది కదా మాకు, ఇంకా ఏదో అయిపోతుంది, మేము చచ్చిపోతాము అనే వేలోకి వీళ్ళు వెంటనే వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి ఇంకా దాని గురించి పదే పదే ఆలోచించడం, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, మనకి ఫుడ్ వెళ్ళవలసిన ఆ ప్రేగుల్లోకి గాలిపోయి ఎసిడిక్ అయిపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, ఇంకా ఏది దొరికితే అది ఏదో కొంచెం తినేసి అలా ఉండిపోవడం, మెడికేషన్ ప్రాపర్ గా తీసుకోకపోవడం, వాళ్ళపైన వాళ్ళు కేరింగ్ చూపించుకోలేకపోవడం, హెవీగా ఓవర్ థింకింగ్ లోకి, డిప్రెషన్ లోకి వెళ్ళడం ఇలా జరుగుతుంది. సో ఇలా ఈ ఓవర్ థింకింగ్ కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే వీళ్ళకి మైగ్రేన్స్, హెడేక్, కంటిన్యూస్లీ హెడేక్ రావడం ఇలా ఉంటుంది. సో ఇలా కంటిన్యూస్లీ హెడేక్ రావడం వల్ల ఏమవుతుంది అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం, బాగా తలంతా పగిలిపోయినట్లుగా ఉండడం, దీనికి వీళ్ళు స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం, మళ్ళీ ఆ కొన్ని రోజులకి ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వీళ్ళకి పని చేయకపోవడం, ఇలా ఈ ఒక ప్రాబ్లం కోసం మనం ఆలోచిస్తే మనకి 10 రకాల జబ్బులు యాడ్ అయిపోతున్నాయి దీంట్లో. అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ ఉంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అండ్ ఇంకోటి నేను చెప్పేది ఏంటి అంటే అసలు ఈ డైజెషన్ ప్రాబ్లం ఉండడం, మోషన్ ఫ్రీ అవ్వకపోవడం, ఎక్కువగా తలనొప్పి అనిపించడం, హెయిర్ లాస్ ఎక్కువగా అయిపోవడం, అంటే జుట్టు ఎక్కువగా ఊడిపోవడం, అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అది అటు ఇటు కాకుండా ఉండడం, ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళందరూ ఏంటి అంటే ఒక టిప్ చెప్తాను. ఆ టిప్ ఏంటి అంటే ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, చిన్న వెల్లుల్లి, గార్లిక్, వాటిని మనము ఒక జస్ట్ అలాగా స్టోన్ తోటి అలా పొడి చేసి వాటిని ఒక
హాఫ్ ఒక 50 ml వాటర్ లో వేసేసి మరిగించేసి దాంట్లో కాచిన పాలు వేసేసి ఒక పొంగు వచ్చే వరకు ఉంచేసి చక్కగా ఆ పాలని ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాస్ తాగేసేసి ఆ వెల్లుల్లి రెబ్బల్ని నమిలేస్తే ఏంటంటే వెల్లుల్లిలో మనకి చాలా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించే కెపాసిటీ కూడా ఉంటుంది. మన డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని కూడా డెవలప్ చేస్తుంది. సో అందుకని ఇది గినక తాగినట్లయితే మీకు ఒక్క రోజుగా మీకు ఈ సిమ్టమ్స్ అన్ని కంట్రోల్ ఏమి అవ్వవండి. ఇలా డైలీ రెగ్యులర్ గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెగ్యులర్లీ మీరు దీన్ని గినక చేస్తూ ఉంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వన్ బై వన్ కంట్రోల్లోకి వస్తాయి. సో దీనివల్ల మీకు వచ్చే నష్టము లేదు అండ్ ఇది పెద్దగా ఖర్చు అయ్యేది కూడా కాదు. రెగ్యులర్లీ మనం వెల్లుల్లి వాడతాము, మిల్క్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ టిప్ ఫాలో అవ్వండి. లాస్ట్ ఒక సోషల్ పోస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఈ టిప్ చెప్పాను. చాలా మంది నాకు డైరెక్ట్ కాల్ చేసి చాలా మంచిగా ఉందండి ఈ టిప్ వల్ల కొంచెం మా బాడీ అనేది ఫ్రీ అనిపిస్తుంది, చిన్న చిన్న సిమ్టమ్స్ అనేవి మాకు క్యూర్ అయ్యాయి వితౌట్ మెడికేషన్ లేకుండా అని చేశారు. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అప్పుడు ఆ టైంలో. నేను అయితే కొంచెం ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మంచి రిజల్ట్స్ ఏ ఉంటది. థ్యాంక్ యూ.